కేవలం 15 ఇయర్స్ అమ్మాయి తను వేసిన ఒక్క పాట, ఒక్క డాన్స్ షోలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా గాని, "అరే! స్వింగ్ జర పాపరా." అంటే ఏంటి ఈ మధ్య ఈ ప్రాజెక్ట్స్‌లో కనిపించట్లేదు. ఏంటి బ్రేక్ ఏమైనా తీసుకున్నారా? ఏంటి? I'm loving to do martial arts like karate a lot. Look at my face in the mirror, and I wonder what I... Let's go, Johnny! ఇలా ఉండే అచ్చ లైఫ్‌లో ఒక్క అబ్బాయి కూడా లేడా? Extremely an experienced person, and because of his support only నేను ఇక్కడ దాకా వచ్చాను. మీకు రాజ్‌కి సో మెయిన్‌గా ఒక ట్రాక్ అనేది ఏదో సంథింగ్ పెట్టడం. అప్పుడు మా ఇద్దరి మధ్యలో వర్స్ట్ హార్ట్ బ్రేక్ అంటే మీ లైఫ్‌లో ఏంటి? గ్రాండ్ పాది ఫస్ట్ నా కళ్ళ ముందే హార్ట్ అటాక్ వచ్చింది. శేఖర్ మాస్టర్ ఫ్రమ్ డి టు ద ఇండస్ట్రీ జర్నీ. మరి ఇప్పుడు ఆ సాంగ్ మీకు ఒక వరం అనుకోవచ్చా లేకపోతే శాపం అనుకోవచ్చా? ఎన్నాళ్ళ గుర్త చాలా హాయ్ అక్సా, హలో ఎలా ఉన్నావు? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎందుకో మారిన అక్సలా కనిపిస్తూ ఉన్నావు. మారిన అక్షరాలు. ఓకే, సో ఏం చేంజెస్ కనిపిస్తుంది మీకు? ఏమో లాట్ ఆఫ్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. చెప్పండి. అంటే కొంచెం వెయిట్ పుట్ డౌన్ చేశారు అండ్ వర్కౌట్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. కరాటీ మార్షల్ ఆర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. బట్ అంటే ఇంతకు ముందు నేను ఏదో మరి ఎక్కువ లావుగా నో 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 నాట్ లైక్ దట్. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. Yeah, I'm focusing. Everybody knows that I'm a black belt in karate, so still I'm practicing ఇంకా చేస్తున్నాను because I love to do karate and workouts. That's why. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఒక 8 ఇయర్సా? Yeah, 8 years. మరి ఈ 8 ఇయర్స్లో అక్సా ఏం సాధించింది అంటే ఏం చెప్తారు? I got a lot of love first of all from the people, and they still support me. And what I think is that sadhinchanante I can say a good name, a good fame, and still whenever I go anywhere, people appreciate my performances and they still love me since the day I started my journey from the D10 show. So I think I have for as an artist గా అయితే ఫస్ట్ మనకి ఏమంటుందంటే పీపుల్ ఆర్ లవింగ్ అస్ ఆర్ నాట్, అంటే మేము మనకి అంటే మనం వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మెయిన్ ముఖ్యం అన్నమాట. సో దే ఆర్ లవింగ్ మీ అండ్ వాట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రెషియస్ థింగ్ ఫర్ మీ. సో ఐ హావ్ గాట్ ఇట్, ద లవ్, ద సపోర్ట్, ద ఎంకరేజ్మెంట్, అండ్ స్టిల్ ఇట్స్ లైక్ దాట్ ఓన్లీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఓకే, సరే. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయినా కానీ సో ఈ మార్పు హౌ డిడ్ యూ హ్యాండిల్డ్ కానీ సో తీసుకొని ఇండస్ట్రీలో నిలబడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అనుకోవచ్చా? In 2017 I entered into D10. Okay, and for a 1 year you can say I was there only. So exact గా అయితే 2019 లో the industry part has been started, అంటే ఇండస్ట్రీలో మనం వచ్చాం. Yeah, it was a reality show, so D10. సో ఎస్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ మనం ఓన్గా వచ్చినప్పుడు అయితే కొంచెం ఉంటుంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ హ్యాండ్ బిహైండ్ మీ. నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా, ఓన్లీ మై గ్రాండ్ పాస్ సపోర్ట్ అండ్ మా ఫ్యాన్స్ సపోర్ట్, దాట్స్ ఇట్. సో ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు స్టాండ్ అవుట్, బట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్, బికాస్ ఆఫ్ ద బిలీవ్ ఐఎమ్ హ్యావింగ్ ఆన్ మై గాడ్ అండ్ ఆన్ మై సెల్ఫ్ ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఐ థింక్ స్టిల్ ఇంకా చాలా థింగ్స్ సాధించాలి లైఫ్లో. దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్ ఫర్ మీ. సో యా, ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇస్ నెవర్ క్విట్ చేయకూడదు లైఫ్లో కూడా, బికాస్ అప్స్ అండ్ డౌన్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, కాబట్టి వీ షుడ్ లర్న్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇందులో సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. లైక్ సక్సెస్ అయ్యే పీపుల్ కూడా చాలా మంది వస్తారు, బట్ సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది.
మరి అంతమంది అంత డౌన్ ఫాల్స్ ఉన్నా కానీ అన్ని తట్టుకొని నిలబడగలుగుతానని చెప్పేసి అంటే ఆ స్ట్రెంగ్త్ మీకు ఎలా వచ్చింది? ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? Okay, so yeah, you said absolutely right that success వచ్చేది ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి. But I always say, and I've always learned a lot from my grandfather because he's extremely an experienced person, and because of his support only నేను ఇక్కడ దాకా వచ్చాను. That it is a very difficult step to be in the industry. అది కొంచెం difficult. But I think somehow that నాకు I don't know, but positive vibe ఎక్కువ ఉంది నా దగ్గర. Like I'm always positive whether any situation life లో వచ్చినా కూడా. So my grandpa already told me that basically I'm from Madhya Pradesh, Bhopal. ఒక హిందీ అమ్మాయిని. I turned into in Telugu అమ్మాయి ఇప్పుడు అయిపోయాను. So it was actually difficult for me. But still ఒక నమ్మకంతో I entered into the industry and have got good opportunities. Because I have seen so many people struggling in line. Yeah. ఒక్కసారి జస్ట్ టీవీలో కనపడడానికి. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద సిల్వర్ స్క్రీన్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద టెలివిజన్ ఉంటుంది కదా, దాంట్లోనే ఒక్కసారైనా మా పిల్లలు కనపడితే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, రైట్? సో ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దాట్ థింగ్ టు. నేను డైరెక్ట్గా డీలో అయితే రాలేదు. ఇంతకు ముందు నేను ఫస్ట్ మనకి నార్త్ సైడ్లో జీ టీవీలో డిఐడెడ్ మాస్టర్ సీజన్ 3 ఒక మంచి డాన్స్ రియాలిటీ షో పిల్లలది ఉండేది ఆ టైంలో. ఇండియాస్ గాట్ టాలెంట్ కూడా మీరు వినే ఉంటారు కలర్స్ టీవీలో. సో ఐ హ్యావ్ డన్ సచ్ కైండ్ ఆఫ్ రియాలిటీ షోస్ అండ్ యూ డోంట్ నో హౌ మచ్ ఐ స్ట్రగుల్డ్ బికాస్ టీవీ రౌండ్కి ముందు కూడా 3 రౌండ్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు పాస్ ఇట్ ఫస్ట్. సో మా ఊర్లో ఫస్ట్ అది ఆడిషన్ చేసుకొని లైన్లో ఉన్నాం. డే అయిపోయింది, నైట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై పర్ఫార్మెన్స్. ఒక్కసారి ఆ ఆడిషన్ కోసమే ఇంత లాంగ్ లాంగ్ లైన్స్ ఉండేవి. ఓకే బట్ స్టిల్ no, we don't go back. We will not go back. Anyhow, we have to prove ourselves అనేసి ఎంత హార్డ్ వర్క్ చేసుకుని ఎంత పేషెన్స్తో ఉండి నేను టీవీ రౌండ్ వరకు వెళ్ళాను. అండ్ వెన్ ఐ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ టీవీ, మై ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ వాచింగ్ దట్ షో. Everyone was like, oh, Akshay is looking, oh, Akshay performance is so good, so good. So I came from a very down stage, if I should say. So I have seen everything in my life. The struggles, even in the D also I have struggled a lot. డీలో కూడా స్ట్రగుల్ అయ్యారా మీరు? ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, ఆబ్వియస్లీ ఇప్పుడు డీలో ఐ వాజ్ న్యూ కమర్. ఐ కేమ్ యాజ్ అ కంటెస్టెంట్. ఫస్ట్ థింగ్ ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్. హౌ కెన్ ఐ కమ్యూనికేట్? నేను కమ్యూనికేట్ ఎలా చేయాలి మా మాస్టర్తో కానీ ఆర్ ఎల్స్ మా కో డాన్సర్స్తో కానీ. ఓకే, ఎనీ హౌ. దెన్ ఫుడ్ ప్రాబ్లం ఎట్లా అంటే బేసికలీ నార్త్ సైడ్లో వచ్చేసి మేము ఎక్కువ చపాతీస్, రోటీస్ ప్రిఫర్ చేస్తాం. మీరు చూసి ఉంటారు కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ రైస్, రైస్ సంబంధించిన చాలా ఐటమ్స్ ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు ఇడ్లీ కానీ. అండ్ రైస్తోనే ఎక్కువ మీల్స్ లాగా ఉంటాయి, దట్ థింగ్. సో వీ హ్యావ్ ఫేస్డ్ అ లాట్. ఈవెన్ ఇన్ ద లాస్ట్లో మాకు ఏదో రోటీస్ లైక్ వీ గాట్ ఇట్ బట్ నాట్ స్మూత్, సంథింగ్ డిఫరెంట్ ఉండేవి. సో ఫుడ్ విషయంలో కూడా. దెన్ మాకు ప్రాక్టీస్ జరిగిన స్టూడియోలోనే వీ యూస్ టు స్లీప్. మాకు ఏదో సెపరేట్గా రూమ్ ఇచ్చి ఒక ఏసీ రూమ్ లా, no, that was nothing like that. In the end of the, you can say, D కి ఎండ్లో వచ్చినప్పుడు సమ ఒక చిన్న రూమ్ మాకు ఇచ్చారు. బట్ బిఫోర్ దాట్ ఎక్కడ డాన్సర్స్ది ఒక సైడ్ పడుకుంటారు అందరూ, అండ్ ఇంకొక సైడ్ నేను మా తాతయ్య గారు విత్ మై బ్యాగ్ పిల్లో కూడా ప్రాపర్లీ మాకు లేదు. సో ఒక హ్యాండ్ బ్యాగ్ నేను నార్మల్ తీసుకొని వస్తాను కదా, దాన్ని ఇలా తలకి కింద పెట్టుకొని సమ్హౌ we were having only one washroom. ఓకే, సో ఆ వాష్రూమ్కి ఇప్పుడు ఎంతమంది ఉంటారు కదా. సో నేను అర్లీగా వేకప్ అవ్వాలి, నేను అర్లీగా లేవాలి. సో దట్ ఐ కెన్ గో అండ్ ఐ కమ్ అండ్ ఫ్రెషన్ అప్ అండ్ వన్ బై వన్. సో లైన్లో ఉండాలన్నమాట. సో దట్ జర్నీ వాజ్ ఆల్సో సమ్హౌ వెరీ స్ట్రగ్లింగ్ ఫర్ మీ. అండ్ డే అండ్ నైట్స్ మాకు ప్రాక్టీస్ ఉండేవి. ఈవెన్ సమ్ పీపుల్ డోంట్ నో అబౌట్ దిస్, దట్ 1 month వీ హ్యావ్ ప్రాక్టీస్ ఫర్ వన్ సాంగ్. 1 month around we were having 40 to 50 dancers and చాలా హార్డ్ వర్క్ చేసాము. at the end of the day it got cancelled. okay it got cancelled. అంటే లైక్ క్యాన్సిల్ అయ్యాలని డైరెక్టర్ సార్ ఏం చెప్పారంటే, we will do for the next thing. If you can మాస్టర్కి అడిగారు that if you can plan something else we'll see. We all were like
మేమేమనుకున్నామంటే అది పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ రెస్ట్ Hmm. మంచిగా. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అండ్ ఐ వాజ్ లైక్ నేను ఏం చేస్తాను, ఏం చేయాలి. నెక్స్ట్ డే మాకు షూట్ ఉంది. ఓకే, నెక్స్ట్ డే మాకు షూట్ ఉంది, ఒక్క డే మన దగ్గర ఉంది. సో వీ హ్యాడ్ డిసైడెడ్ అండ్ వీ గాట్ ద సాంగ్ వర్షం. ఎన్నాళ్ళ గుర్త చానావా ఆ సాంగ్. Hmm. సో నైటే మేము ప్రాక్టీస్ చేసుకొని పడుకోలేదు కూడా. అందరు డాన్సర్స్ గురించి కూడా చెప్తాను, దే ఆల్సో రియలీ డిడ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ. ఎవరు పడుకోలేదు, అందరు డాన్సర్స్ ఉన్నారు, నేనున్నాను, మాస్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ వీ వెంట్ టు సో ఫస్ట్ ఎపిసోడ్లో అయితే నాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఎపిసోడ్లో ఆ సాంగ్ బాగా హిట్ అయింది. Hmm. మీరు వర్షం సాంగ్ కూడా సెర్చ్ చేస్తే D10లో. సో ఇట్లా ఈవెన్ ఇన్ ద D ఆల్సో ఐ హ్యావ్ సీన్ లైక్ స్ట్రగుల్ అయితే చాలా చేసాము, చాలా థింగ్స్, హార్డ్ వర్క్స్ చాలా జరిగింది. అండ్ స్టిల్ ఐ థింక్ ఐ కాంట్ సే లైక్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ చాలా చేస్తున్నాను ఇప్పుడు అయితే, ఐ కాంట్ సే. బట్ యా, హార్డ్ వర్క్ నేను చాలా చేస్తాను సీరియస్లీ. అండ్ సమ్హౌ ఐ థింక్ చాణక్య గారు బిలీవ్ అనేది ఒక మనిషి దగ్గర ఉండాలి. అండ్ ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉంటే ఐ థింక్ యూ కెన్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. బికాజ్ మెనీ టైమ్స్ ఏంటంటే మనం బ్లేమ్ చేస్తాం దేవుడిని, Hmm. అరే నా టైం ఎందుకు రావట్లేదు, నాకెందుకు మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు. అదే మీరు పాజిటివ్ వేలో థింక్ చేస్తే Hmm. ఎందుకు అంత టైం పడుతుంది, మేబీ సంథింగ్ కమింగ్ అ బిగ్, అంటే మీరు చేసిన దానికన్నా ఏదో ఇంకా పెద్దగా వస్తుంది అన్నట్టుగా కూడా ఉండొచ్చు కదా. Hmm. Why can't you think everything in a good way? Yeah. In a positive way. So yes, it was a difficult journey for me. Still it is. Hmm. But I'm not going back. Somehow I will prove myself for sure. కానీ మీరు డీలో ఇంత స్ట్రగుల్ అయ్యారని చెప్పేసి ఈవెన్ వి డోంట్ నో. Yes, But, that's what I told you. రియలీ అది వింటుంటేనే ఓ అలా ఉంటుందా, నిజంగా షాక్. అంటే మీరు ఒక 3 to 4 minutes మా పర్ఫార్మెన్స్ చూస్తారు, బట్ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాణక్య. ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ నా గురించి ఓన్లీ చెప్పట్లేదు. ఈవెన్ ద డాన్సర్స్ ఆల్సో వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. Yeah. ఓకే, సో ఒక్క సాంగ్ని ప్రాపర్గా ఆడియన్స్ కోసం అంటే మంచిగా చేయాలి అన్నట్టుగా ఒకటి మా మైండ్లో దృష్టిలో పెట్టుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఫర్ దట్ వన్ పర్ఫార్మెన్స్. సో ఎస్, డీలో మీకు మీరంటూ గుర్తింపు రావడానికి స్వింగ్ జరా సాంగ్ అనేది కూడా ఎంతగానో, అసలు అక్సా ఖాన్ అంటే స్వింగ్ జరా. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్ళినా కానంటే స్వింగ్ జరా అమ్మాయి కదా. you are absolutely right. మరి ఇప్పుడు ఆ సాంగ్ మీకు ఒక వరం అనుకోవచ్చా లేకపోతే శాపం అనుకోవచ్చా? It's always a positive అని మీరు చెప్పొచ్చు. ఓకే. I can't say that it's a శాపం for me because స్వింగ్జరా సాంగ్ తోనే తెలిసింది that what అక్సా ఖాన్ is. Yeah. అందరికి I have done around 4 to 5 performances before Swingzara. Hmm. I have done Palike Gorinka. I have done in Varsham song. I have done Rakta Charitra song. Nobody knows about it a lot. Hmm. I have done Shekhar Master live story also kuda chesam. Ante oka performance Yeah, laga. performance. And I have done a trio also before that. But somehow Palike Gorinka to okay Aksa Khan oka అమ్మాయి ఉంది డీలో అని తెలిసింది. Hmm. వర్షం సాంగ్ తో కూడా అట్లా. బట్ స్వింగ్జరా ఉంది కదా, స్వింగ్జరా సాంగ్ తో ఎవ్రీబడి I'm glad and grateful also. But it changed. Everything change అయింది. ఒక మార్క్ సెట్ అయింది ఆ సాంగ్తో. అంటే నేను ఎందుకు శాపం అని అన్నా అంటే స్టిల్ ఇప్పటికీ అక్సా ఖాన్ అనేటప్పటికి ఒక డాన్సర్ గానో లేకపోతే ఒక హీరోయిన్ గానో లేకపోతే ఇలా అని లేకుండా అరే స్వింగ్ జరా అమ్మాయి రా డీలో అలా చేసిందిరా అనే గుర్తు వస్తుంది తప్ప వేరేది ఎందుకు గుర్తురాదు అనేది పాయింట్. వేరే ఇప్పుడు మనకి ఫేమ్ వచ్చింది, ఎక్కువ పీపుల్ లవ్ ద పర్ఫార్మెన్స్ అంటే అదే కాబట్టి డెఫినెట్లీ ఆ సాంగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఈవెన్ నేను నా గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఒక హీరో ఉన్నారు, ఒక హీరోయిన్ ఉన్నారు, తనకి ఒక ఏదో మూవీ చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూవీ గురించి ఎక్కడ వెళ్ళినా కూడా అది ఈ మూవీలో తను యాక్ట్ చేశారు, తన మూవీ చాలా బాగుంటుంది అనేది ఏదో శాపం? నో నో, నాట్ ఎట్ ఆల్. మీరే చెప్పండి నాకు. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఒక మూవీతో మనం రికగ్నైజ్ అవుతున్నాం, ఒక పర్ఫార్మెన్స్ తో మనం రికగ్నైజ్ అవుతున్నాం అంటే యూ యాక్చువల్లీ నో ఈవెన్ ఆల్ ద అదర్ పీపుల్ ఆల్సో ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, బట్ ఒక గుర్తింపు ఉన్న పర్ఫార్మెన్సెస్ ఉండవు.
So I should feel grateful, dude. I should feel grateful that Yeah. at least people still love me, and not only I can say that Swings Era. You can go with the Diwali Dipani song. Yeah. People loved it a lot. బట్ ఆ సాంగ్ తర్వాత నుంచి ఏం తర్వాత- చేసినా కానీ Tarvata. అసలు That's true. That's true. That's true. ఈవెన్ ఐఎమ్ ఆల్సో చూస్తున్నప్పుడు ఏంటిది అరే ఎలా చేశారు ఆ పర్ఫార్మెన్స్ Everybody. కూడా And you know the plus point Hmm. that ఇప్పటి వరకు కూడా ఎవ్రీవన్ వెనెవర్ అందరు చెప్పినా కూడా దే ఆల్వేస్ కమ్ విత్ అ పాజిటివ్ రెస్పాన్స్ యా regarding my Swings Era performance. They always say, ma'am, your Swings Era performance was fabulous, ma'am. What a perfection, what a movements, and what an expressions. Nobody has ever come up with any kind of negative comment on that song. So I think as an artist, as a dancer, I should be very grateful that నాకు ఒక రికగ్నిషన్ వచ్చిందంటే ఆ సాంగ్ వల్ల స్వింగ్ Era. అండ్ ఆ తర్వాత మీకంటూ వచ్చిన ఫేమ్ కానీ సో ఈ మూవీ సైడ్కి రావాలన్న జర్నీ కానీ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఓకే సో డీలో ఉన్నప్పుడే ఆఫర్స్ స్టార్ట్ అయింది Yeah. మూవీస్ది బట్ సమ్హౌ ఐ వాజ్ ఇన్ ద డీ కాబట్టి ఐ కేమ్ అది కంప్లీట్ 1 year అయిపోయిన తర్వాత ఐ కేమ్ అవుట్ అండ్ ఐ హ్యావ్ ఒక మూవీ గురించి మేము ఈవెన్ ఐ హ్యావ్ ఇట్ వాస్ కుమార్ రాజా మూవీ బట్ ఇట్ గాట్ స్టాప్డ్ ఓకే అది రిలీజ్ కాలేదు అది కంప్లీట్ కూడా అవ్వలేకపోయింది ఆఫ్టర్ దట్ ఐ గాట్ దిస్ దర్జా మూవీ సో బేసికలీ లాక్డౌన్ ముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ దర్జా స్టోరీ వాజ్ సంథింగ్ డిఫరెంట్ స్టార్ట్లో లైక్ నా క్యారెక్టరైజేషన్ వాజ్ మోర్ వాట్ కెన్ ఐ సే మోర్ అండ్ మోర్ అంటే ఎక్స్ప్రెసివ్గా ఉండేది అండ్ ఐ వాజ్ హ్యావింగ్ అ మచ్ అండ్ మచ్ స్పేస్ ఇన్ ద మూవీ ఆల్సో బట్ వాట్ హ్యాపెన్ ఇస్ మై అక్క క్యారెక్టర్ ఉన్నారు దాంట్లో షీ వాజ్ అ న్యూ గర్ల్ సో షీ గట్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఆ మూవీ కూడా కొంచెం 70% అయిపోయిన తర్వాత అది కొంచెం స్టాప్ అయింది దర్జా మూవీ గురించి చెప్తున్నాను ఓకే 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 అరే చలో ఓకే దిస్ థింగ్ హ్యాపెండ్ దెన్ ఐ సైన్ చలో ప్రేమిద్ద మూవీ ఒక చేశాను దాంట్లో స్పెషల్ క్యారెక్టరైజేషన్ చేశాను ఇట్ వాజ్ ఆల్సో గుడ్ మూవీ బట్ ఇట్ కేమ్ రిలీజ్ ఎప్పుడు అయిందంటే లాక్డౌన్ టైంలో అరౌండ్ 2020-21 సో యా దెన్ ఐ హ్యావ్ డన్ దలారీ మూవీ దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ చాలా అంటే చాలా ఐ థింక్ 15 or 16 years of my age I was there. Then again Darja movie shoot started. So in Darja movie restart అయింది. So everything got changed. The line of the story, the script and everything, and you know so many big artists also got involved in that movie. అంటే చాలా మంది బిగ్ ఆర్టిస్ట్ వచ్చారు సో అదృష్టం అనే చెప్పవచ్చు సునీల్ గారు వచ్చారు అనసూయ గారు పృథ్వీరాజ్ గారు అండ్ అంటే చాలా మంది శకలక శంకర్ గారు ఉన్నారు అండ్ ఇట్ వాజ్ అ గుడ్ టీమ్ చాలా మంది వచ్చేసారు అండ్ సమ్హౌ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇట్లా మళ్ళీ దర్జా అయింది అండ్ ఆఫ్టర్ దట్ ఐ సైన్ ద అన్స్టాపబుల్ మూవీ అండ్ అన్స్టాపబుల్ తర్వాత ఆ ఒకటి అడక్కు మూవీ విత్ అల్లరి నరేష్ గారు ఐ డన్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ దట్ టూ సో దీస్ ఆల్ ఆర్ మై రిలీజ్డ్ మూవీ సో దిస్ ఈస్ మై జర్నీ ఆఫ్ ద మూవీస్ అని మీరు చెప్పండి ఎవరికైనా కానీ సో వచ్చిన క్యారెక్టర్స్ని చేసుకుంటూ ద ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక బిగ్ మూవీలో మనకు నచ్చిన క్యారెక్టర్ చేయడం ఒక ఎత్తు స్టార్టింగ్ నుంచి మనకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే రావాలి అని అనుకుంటే అది ఇంకో ఎత్తు మీరు ద సెకండ్ పాతే చూస్ చేసుకోవడం అనేది అనిపించింది సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ బికాజ్ ఇప్పుడు న్యూ కమర్గా యాజ్ అన్ యాక్టర్గా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ దట్ అట్లీస్ట్ ఏదైనా అంటే మూవీలో ఎంత డ్యూరేషన్ ఉన్నా కూడా మనం రిజిస్టర్ అవ్వాలి అప్పుడే కదా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్తాం సో ఎస్ నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మీద కొంచెం ఉంటాను అనమాట స్టిల్ యు ఆర్ ఇన్ దట్ స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ ఓకే yeah like I have done the movies Darja and Unstoppable they were good movies ఓకే but I think you can say Avakati Adokku movie kuda chesinappudu I have got a good space in that Yeah. even Premani garu personally she appreciated me she told like you are good going and there was not so kind of a chala big role aithe kaadu it was just a special characterization in the movie Yeah. but still people recognize me so what I am telling is I hope you understand యా yeah that's it సో నేను ఇది చేయను అది చేయను అన్నట్టుగా ఏం ఉండదు నార్మలీ ముందు మా డైరెక్టర్ సార్ మనకి నేను ఫస్టే చెప్పేస్తాను ఇస్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ సీన్ దాట్ సీన్ సో దే యూజువలీ టెల్ దట్ నేను నథింగ్ లైక్ దాట్ సో అట్లా ఇది చేయను అది ఐఎమ్ ఎ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ బికాస్ ఐ హ్యావ్ నెవర్ లైక్ దాట్
I'm a kind of a person I learned from my grandfather since childhood that every time be on time. If you want to be a like big artist గానీ అవ్వాలంటే నెవర్ ఇంకొక పర్సన్కి వెయిట్ చేయించకూడదు. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్. బికాస్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారైనా డైరెక్టర్స్ అనే ఒక మొత్తం డిపార్ట్మెంట్ వచ్చేసి దే రియలీ వర్క్ హార్డ్ ఫర్ మూవీ. సో మీరు ఇట్లా ఒక ఆర్టిస్ట్గా ఉండి వాళ్ళని వెయిట్ చేయించకూడదు, ఇట్లా చేయకూడదు. ఐఎమ్ నాట్ అ డిమాండింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ దట్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దాట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, when it comes to, I'm only a tea lover. So that's what I'm telling, that I am only workaholic. So I always, if I don't know who has created this rumor, I don't know about it, but నేను ఎవరెవరితో వర్క్ చేశాను, you will always get a positive response from them. Yeah. So that's it. అంటే 8 years of జర్నీలో ఒక ఇల్లు కొనుక్కునేమైనా ఉంది కదా, అంటే సొంత ఇల్లు కొనుక్కునేమైనా? యా అరౌండ్ ఐ థింక్ 4 years అవుతుంది. సో 2 BHK తీసుకున్నాము. అది కూడా మా గ్రాండ్ అంటే మా గ్రాండ్ పా గిఫ్ట్ చేశారు. సో ఈజ్ ఆల్ థింగ్స్ ఎంత ఐ డోంట్ నో అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఎవ్రీథింగ్ నోస్ మై గ్రాండ్ పాకి తెలుసు. అక్సా బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? If I say something, బాగుంటుంది సరదాగా అనుకోవడానికైనా కానీ. No. See, I will tell you one thing very honestly. సంపాదించాలి అనేది ప్రతి పర్సన్కి ఉంటుంది. బట్ మై విజన్ ఏంటంటే ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్, ఐ వాంట్ టు గివ్ వాట్ ఎవర్ ఐ. అంటే నాకు మనీ ఉంది కదా, అది నేను నా ఫ్యామిలీ వాళ్ళకి, ఆర్ఫన్స్కి వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. నాకు ఎంత అకౌంట్లో కనపడితే నేను హ్యాపీగా ఉంటానికి కాదు, నేను జస్ట్ ఐ వాంట్ టు లైక్ ఖర్చు చేయాలి. సరదాగా ఇంత బ్యాంక్ అకౌంట్ లో ఉంటే బాగుంటుంది అని సరదాగా మన ఇద్దరం అనుకుందాం, అంతే కదా? ఇద్దరం అనుకోవడం కాదు, ఇట్స్ కమింగ్. అంటే వాళ్ళకి ఇప్పుడు పాడ్కాస్ట్ లో అందరు చూస్తున్నారు. నో ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ మనీ. ఎస్, ఐ కెన్ సే దట్ ఇంత వరకు అవ్వాలంటే దట్ ఐ కెన్ హెల్ప్ అదర్ పీపుల్. అంటే నేను ఇప్పటికీ కూడా ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో అంతవరకు నేను తప్పకుండా పీపుల్కి హెల్ప్ చేస్తాను. బట్ స్టిల్ కొన్ని మనకి ఆశలు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు చాలా మంది నేను ఆర్ఫన్ గర్ల్స్ని చూస్తాను, ఆర్ఫన్స్ని చూస్తాను, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు. సో వాళ్ళ కోసమైనా ఏదైనా హెల్ప్ చేయాలి అన్నట్టుగా, సంథింగ్ బిగ్ చేయాలి అన్నట్టుగా ఉంది. సో ఫర్ అదర్ పీపుల్ ఐ వాంట్ టు లివ్. పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ ఓకే, ఇప్పుడు టీవీ షోస్ లో చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే కొంచెం అక్కడ ప్రోగ్రామ్ కొంచెం మసాలా చేయడం కోసమైనా కానీ ఇద్దరు డాన్సర్స్ మధ్యలో కొంచెం కెమిస్ట్రీ పెట్టడం క్రియేట్ చేయడం చేస్తుంటారు కదా, ఫర్ ద టీఆర్పీ. సో అలాంటి విషయాల్లో మీకు రాజ్కి సో మెయిన్ గా సో ఒక ట్రాక్ అనేది ఏదో సంథింగ్ పెట్టడం, ఆ టైంలో మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు? అండ్ మా ఇద్దరు ట్రాక్ అప్పుడు ఏం క్రియేట్ అవ్వలేదు. దీని తర్వాత యూ కెన్ నోటీస్ ఈవెన్ ఇన్ ద D10 మొత్తం మీరు చూడండి ఒక్కసారి, అప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏమీ అసలు క్రియేట్ అవ్వలేదు. ఈవెన్ ఒక ఎపిసోడ్ లో యూ కెన్ సీ ఐశ్వర్య అండ్ బాబీది క్రియేట్ అయింది జస్ట్ ఫర్ ఫన్. ఇట్ వాజ్ నథింగ్ రియల్ లేదు దాంట్లో. అండ్ రాజు అండ్ తేజస్వినిది అయింది. ఇట్ వాస్ వెరీ హిలేరియస్ ఎపిసోడ్. యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తున్నారు, సో ఒక 20 minutes ఐ థింక్ సో అట్లా పెట్టారు జస్ట్ ఫర్ ఫన్, నథింగ్ ఎల్స్. బట్ ఈవెన్ అట్ దట్ టైమ్ నాది ట్రాక్ ఏం క్రియేట్ అవ్వలేదు. వెన్ ఐ కేమ్ అవుట్, అదే నాకు ఇంకా అర్థం కాలేదు అది ఎవరు క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో మాత్రం బాగా చాలా అసలు ఈవెన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ రాజుని అడగడము, నన్ను అడగడము, వాట్ ఎగ్జాక్ట్లీ మీ ఇద్దరి మధ్యలో ఏముందంటే ఐ ఆల్వేస్ టోల్డ్ దెమ్ దట్ మేము మా ఒక టీం నుంచి ఉన్నాము, బట్ సమ్హౌ ఐ థింక్ ఆడియన్స్ లవ్డ్ us. అంటే కెమిస్ట్రీ అనేది పీపుల్ లైక్ ఇట్. అదే కెమిస్ట్రీ ఎక్కడ ఉంది అదే అర్థం కావట్లేదు నాకు. ఐ డోంట్ నో. సి అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇప్పుడు ట్రాక్ అయితే ఏమీ లేదు. బట్ వెన్ ఐ కేమ్ అవుట్, సోషల్ మీడియాలో అది చాలా వైరల్ అయింది. బట్ అది ఎట్లా అయింది స్టిల్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఓకే, అంటే ఆ టైంలో మిమ్మల్ని థింగ్స్ కానీ సో ఈ రూమర్స్ కానీ ఏమైనా బాధించాయా? ఫ్యామిలీకి కానీ మీరు చెప్పుకోవడం కానీ ఎలా? నో సి ఇప్పుడు ఫ్యామిలీకి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు లేదంటే బికాస్ ఫ్యామిలీ నోస్ అబౌట్ మీ. ఓకే, ఫ్యామిలీకి తెలుసు వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ ఐ. అండ్ మై లవ్డ్ వన్స్ అంటే నాకు క్లోజ్ ఉన్న పీపుల్కి తెలుసు కాబట్టి దే ఆల్ వర్ లైక్, అరే
ఇట్స్ ఓకే బికాస్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. చాలా చాలా రూమర్స్ వస్తాయి అండ్ ఎవ్రీథింగ్, చాలా రూమర్స్ ఉంటుంది, చాలా థింగ్స్ వస్తాయి, చాలా థింగ్స్ క్రియేట్ అవుతుంది. బట్ జస్ట్ లీవ్ అండ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే. సో దట్స్ వాట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ కదా. మీ పీపుల్ మీ గురించి and ఇప్పుడు వాళ్ళకి తెలుసు అని అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు గివ్ ఎవ్రీ టైమ్ క్లారిటీ అబౌట్ ఇట్. అంటే మీ తాతగారు కానీ ఏమనలేదా ఏంటి బేటా ఇది అని? See, if you ask me that hurt అయ్యారంటే yeah, నేను కొంచెం పర్సనలీ ఐ కెన్ సే దట్ ఐ గాట్ హర్ట్ బికాజ్ అట్లాంటి ఏమీ లేదు. అండ్ వెన్ అ గర్ల్ ఆర్ ఒక పర్సన్ వచ్చేసి జస్ట్ తన వర్క్ మీద ఫోకస్ అయి ఉన్నారు, తన కెరీర్ మీద ఫోకస్ అయి ఉన్నారంటే సమ్హౌ దిస్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా, పక్కా హర్ట్ అవుతారు. But my grandpa is, I already told you that he's a very kind of experienced person and everything. So he always tell me, he only gives me boost up that Aksa, this is everything as a part of life. As an artist ga aithe chala things life lo vastu untadi potu untadi. నువ్వు జస్ట్ నీ వర్క్ మీద నీ కెరియర్ మీద ఫోకస్ చేసుకో అండ్ నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ యూ, వాట్ యూ ఆర్ ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ టేక్ ఇట్ లైట్ అండ్ జస్ట్ గో.